కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ భర్త దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్లో చోటు చేసుకుంది. కారుకు అడ్డు వచ్చాడనే నెపంతో తిరుపతి అనే వ్యక్తిపై సర్పంచ్ భర్త గంగారం, ఆయన కుటుంబ సభ్యులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు 108 ద్వారా జగిత్యాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార బలంతో సామాన్యులపై దాడి చేయడం సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇసుక కారు కొడ్డొచ్చాడని ఒక వ్యక్తిపై సర్పంచ్ భర్త దాడి చేసిన సంఘటన అటు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్లో చోటు చేసుకుంది. మరి కారుకు అడ్డు వచ్చాడన్న కారణంతో ఒక వ్యక్తిపై 6 కలిసి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అటు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంటోంది. మరి కుటుంబ సభ్యులు అయితే ఎవరైతే సర్పంచ్ భర్త గంగారాం ఉన్నాడో, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే కారు కడ్డొచ్చాడో ఆ వ్యక్తి పైన దాడి చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు వరకు వెళ్తున్నాడు. వెంటనే ఆ వైట్ షర్ట్ వేసుకున్న ఒక అతను బైక్ పైన వచ్చి అతన్ని కొట్టడము, అదే సందర్భంలో ఆయనతో పాటు మిగిలిన 5 వచ్చి ఒకేసారిగా ఒక వ్యక్తి పైన దాడి చేసి గాయపరిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే నా కారు కడ్డింది, కారు మీద చేసిండు అని బస్ స్టాండ్లో కొట్టిండు. కొడితే నేను ఏందో జరుగుతుందని వచ్చేవరకల్లా కొట్టిండు. కొట్టిన వాళ్ళని ఒక బండి కడ్డం పోడు తప్పు కొడుకని ఆయనకు మొక్కిన తప్పు, గంగరావు కాళ్ళు 4 సార్లు మొక్కిన తప్పు సేవించింది. ఆడు తప్పే, ఆడు మీ కారు మీద చేసుడని 4 సార్లు కాళ్ళు మొక్కిన కానీ లేదు అని వెళ్ళదు అన్నం తెలిసి జామ్ బాగున్నది అని ఆయనతో ఎవరితో వేరేటోళ్ళది బండి తీసుకొని నా కొడుకును ఇంటికో కొడుక తిరిగి పండుకోమని నా కొడుకును ఇంటికి తోలేసినాక అన్నీ బస్ స్టాండ్లో కొంత బండి తీసుకొని అన్ని దమ్మాన్ని తన్నని తోకుండా వెళ్ళదు అన్నం తీసిపెట్ట నేను వాళ్ళకు ఫోన్ చేసింది నాకు తెలియదు. ఈయన ఇట్లా బండి మీద వేయండి వాళ్ళు అట్లా వాడి వచ్చి ఆడ నర్సింగం సెంటర్ కాడ దొరికించుకొని ఇట్టు వచ్చినట్టు చేసేటోని అయిన వారా, నువ్వు నన్ను అనేటోని అయిన వారా అని ఇవ్వాలని దాన్ని అందుకుండా అని బండి తీసుకొని పోయి అక్కడ అడ్డం తిరిగి అందరు కలిసి కొట్టిండ్రు. మందికి ఫోన్ చేసి రప్పించుకొని అందరు కలిసి కొట్టిండ్రు గట్టుగా. కారుకు అడ్డొచ్చాడని, కారు పైన చెయ్యేస్తాడని ఒక వ్యక్తిని ఇంత దారుణంగా కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సర్పంచ్ భర్త గంగారం ఈ దాడికి తెగబడ్డాడు. మరి ఏం జరిగింది? నిజంగానే కారు కడ్డొచ్చిన కారణంగానే కొట్టారా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఈ దాడి గల కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? నిజంగానే కారుకు అడ్డు రావడం వల్లనే ఈ గొడవంతా జరిగిందా? మరి కారుకు ఎందుకు అడ్డొచ్చారో ఆ వ్యక్తి, అసలు ఏం జరిగింది? రేఖ, నేను సాయంత్రం సర్పంచ్ భర్త కారుకు అడ్డ వచ్చాడని చెప్పి విచక్షణారహితంగా కూడా దాడి చేసినటువంటి సంఘటన బుగ్గారం మండలము చిన్నాపూర్ గ్రామం లోపల చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు గట్టు గంగాధర్ కుమారుడు గణేష్ కలిసి కూడా ఇటు ఆ కారుకు అడ్డు వచ్చారని చెప్పి దమ్మ తిరుపతి అనేటువంటి వ్యక్తిని ఘోరంగా విచక్షణ రహితంగా కొట్టినట్టు అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ లోపల మనకు క్లియర్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గతం లోపల వీరికి వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, లేకపోతే నిజంగానే కారుకు అడ్డా చేయాలని చెప్పి పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని విచక్షణారహితంగా దాడి చేశారా అనేటువంటిది అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇటు సర్పంచ్ భర్త అదేవిధంగా సర్పంచ్ కొడుకు ఇద్దరు కూడా ఇటు తిరుపతిపై దాడి చేయడం అయితే జగిత్యాల జిల్లా లోపల కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ దాడికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే బాధిత కుటుంబ సభ్యులు ఇటు తమకు న్యాయం చేయాలని చెప్పి అయితే ఇప్పటికే పోలీసు అధికారులకు అయితే విన్నవించడం జరిగింది. ఆ పోలీసులు విచారణ చేపట్టి న్యాయం చేస్తామని చెప్పి అయితే ఇటు వారు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో అయితే వారు
ఇటు దానికి సంబంధించినటువంటి పూర్వపురాలు ఏమున్నాయనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రేఖ. శ్రీనివాస్, గాయపడిన వ్యక్తి తిరుపతి అని చెబుతున్నారు. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక ఆవిడ కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఆ మహిళ ఎవరు? వాస్తవానికి నిన్న రాత్రి సమయం లోపల ఇటు ఈ దాడి జరిగినట్టుగా అయితే మనకు తెలుస్తున్నది. నిన్న రాత్రి సమయం లోపల ఇటు సర్పంచ్ భర్త కారుకు అడ్డారిస్తారని చెప్పి పాత సంబంధించినటువంటి కక్షలు దృష్టిలో పెట్టుకొని ఇద్దరు కూడా దాడి చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు దానిపై విచక్షణ రహితంగా ఒక్కసారిగా దాడి రైట్.